తెలుగుదేశం పార్టీ చరిత్ర సిద్ధాంతాలు అలాగే గత ఎన్నికల ఫలితాలపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రారంభం నుంచే కొన్ని రాజకీయ శక్తులు అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాయని విమర్శలు ఉన్నాయని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రారంభం నుంచే కొన్ని రాజకీయ శక్తులు అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాయని విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ మాత్రం తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఉద్యమంగా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. కానీ ప్రత్యర్థులు సోషల్ మీడియా, కొన్ని మీడియా వేదికల ద్వారా అవాస్తవ ప్రచారాలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారని అన్నారు. అయితే 2019 నుంచి 2024 మధ్య ప్రజలు నిజం, అబద్ధం మధ్య తేడాను స్పష్టంగా గుర్తించారు. దానికి నిదర్శనంగా రాష్ట్ర చరిత్రలోనే భారీ మెజారిటీతో 93% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు గెలిపించి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమికి అఖండ విజయాన్ని అందించారని అన్నారు. ఇప్పుడు ప్రజలు ప్రచారాల కంటే అభివృద్ధి, డేటా, పనితీరునే నమ్ముతున్నారని స్పష్టమవుతోందన్నారు. చివరికి ప్రజల తీర్పే తుది నిర్ణయమని పేర్కొన్నారు. స్టార్టింగ్ నుంచి చూస్తే కూడా వాళ్ళ పార్టీ పునాదులే అసత్యాలు, అవాస్తవాలతోనే ఆ పార్టీ పునాదులు అనేది ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగువారి ఆత్మ గౌరవం మీద వచ్చిన పార్టీ. అట్లా ఒక హిస్టరీ ఉంటుంది ప్రతిదానికి. బట్ వాళ్ళ హిస్టరీ ఏంటంటే అసత్యాలు, అవాస్తవాల మీదే బతికిన పార్టీ. గత 5 సంవత్సరాల్లో 2014 నుంచి 19 మధ్య కూడా వాళ్ళ మీడియాను వాడుకొని, కొన్ని సోషల్ మీడియా వాడుకొని ఎన్ని రకాల అవాస్తవాలు జనాలను మభ్యపెట్టి 2019లో అధికారంలో రావడం జరిగింది. అయితే 19 నుంచి 24 మధ్య వాళ్ళ విశ్వరూపం మొత్తం చూశారు ప్రజలు. భయపడిపోయి ఎప్పుడు రాష్ట్ర చరిత్రలోనే లేనట్టు 93% స్ట్రైక్ రేట్ తోటి 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి సారథ్యంలో కలిసి సాధించడం జరిగింది. సో ఇప్పుడు ఇంక ఇది తట్టుకోలేక మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ నేచర్ ఏదైతే ఉందో, వాళ్ళ ఆలోచన విధానం, ఎంతసేపటికి అసత్యాన్ని ఏ విధంగా సత్యం అని చెప్పి నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తారో, అది ఎప్పుడు ఇది కుక్క కాదు నక్క, కుక్క కాదు నక్క అంటే 10 సార్లు అంటే నమ్ముతారనేటట్టు ఆలోచన ధోరణితోనే ఉన్నారు. అది 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలు జనాలు చూసిన తర్వాత ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరు. క్లియర్గా విత్ డేటా తోటి నేషనల్ మీడియా మొత్తం, ఆర్నబ్ గోస్వామి గారు కావచ్చు, ఇంకా ఎంతోమంది విత్ డేటా, సుప్రీంకోర్టు వేసిన సిట్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ కన్నా ఇంకేదన్నా ఉంటుందంటే సాక్ష్యం. ఇంకా దానికి కూడా అది కాదు ఇది కాదని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళని ప్రజలు ఆల్రెడీ చేత్కరించారు. 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇంకా ఖచ్చితంగా రోడ్ల మీద కనపడితే కొట్టే పరిస్థితికి కూడా వస్తారు ఖచ్చితంగా. ఇంకా అవన్నీ ఏం చెప్పినా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళలాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రవర్తించే ఆలోచన ఉంటే ఈ పాటికి ఎంతమందిని జైల్లో పెట్టి ఉండాలో, ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళని. బట్ చట్ట ప్రకారంగా అన్ని ఎంక్వైరీలు ప్రాపర్ రిపోర్ట్ తోటి, ప్రాపర్ ఎవిడెన్స్ తోటి చేయాలని చెప్పనేసి చేస్తున్నారు అంతే.